दो बेटियां हैं इनकी, 12 एकड़ जमीन ये लीज पर कर रहा है, पूरे के पूरा खो दिया है। ऐसा क्या होता है, ये लोग थोड़ा दूसरी तरह सोचते। తమ్ముడు కొంచెం కెమెరా వెనక పెట్టినావు తమ్ముడు వారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కనుక స్వయంగా చూడటానికి వచ్చారు, మోడీ గారు పంపించారు, వెళ్ళి మీరు చూసి అంచనా వేసి రండి అని చెప్పి. కనుక ఆందోళన వద్దు మీకు. మేడం కొంచెం ముందు हम आपके साथ हैं మేడం ఉండండి, మీరు ఉండండి. ఓకే బాగుండదు ఇది बड़े घर के लोग गए हैं, लीज पे दे दे। करने वाला यही है। అదే కొంచెం లాంగ్ వస్తే అందరికి వస్తుంది पैडी का प्रिंसिपल काम है सर, तो आप देख सकते हैं ये देखिए तरह से हमारे साइंटिस्ट हो रहे हैं कितने हाउ मेनी विलेज इफेक्टेड आउट ऑफ 500 यानी कि लगभग आधे से పసుపు కంది వచ్చి ఒక ఎకరం, బనానా వచ్చి ఒక 2 ఎకరాలు ఉన్నాయి సొంత భూమి. यहाँ ज्यादातर हॉर्टिकल्चर का काम होता है। మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ కూడా మొత్తం వాటిలో వెళ్ళిపోయింది. ఇంకా 8 కంప్లీట్ బ్యాక్. जो भी हॉर्टिकल्चर पहले कहीं फ्लड आता था तो 1-2 दिन में पानी उतर जाता था, लेकिन यहाँ तो 8-8, 9-9 दिन से पानी भरा हुआ है और आगे भी ये पानी कब उतरेगा इसका ठिकाना नहीं है। नुकसान बहुत ज़्यादा हुआ है, किसान की आंखों में आंसू है। लेकिन मैं राज्य सरकार और केंद्र सरकार, आदरणीय सीएम चंद्रबाबू नायडू गारू और प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में केंद्र सरकार, हम आपको विश्वास दिलाते हैं कि किसानों को इस संकट के पार निकाल कर ले जाएंगे। నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైనటువంటి విషయం, ఇవాళ దగ్గర 8-9 రోజులు 10 రోజులుగా నీరు నిల్చున్నటువంటి సందర్భంలో సంపూర్ణంగా దాని యొక్క దుష్ప్రభావం రైతుల మీద పడుతూ వారికి వచ్చేటువంటి రాబడి ఏదైతే ఉందో దానికి కూడా పెద్ద ఎత్తున గండిపడేటువంటి పరిస్థితి. అది మాత్రమే కాకుండా రైతులు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడేటువంటి పరిస్థితిని నేను స్వయంగా ఇక్కడ కళ్ళారా నేను చూశాను. అయితే నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తరఫున నరేంద్ర మోడీ గారు ఇద్దరూ కూడా చాలా సున్నితంగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఖచ్చితంగా మీకు అండదండగా నిలబడతారు అని చెప్పి తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని నొక్కి వక్కానించి మీకు తెలియజేయమని చెప్పి నన్ను పంపించారు.